హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 9th క్లాస్ తెలుగుకు సంబంధించి 5th లెసన్ అనమాట. స్నేహం అనేటటువంటి పాఠం నుంచి మనం ఈరోజు ముఖ్యమైన బిట్స్ అన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనం ఫస్ట్గా ఈ లెసన్ని నేర్చుకునేటప్పుడు ముందుగా మనకి అభ్యసన ఫలితాలు, అంటే ఈ లెసన్ నేర్చుకోవడం వల్ల మనలో జరిగేటటువంటి ఫలితాలు ఏంటి అంటే, స్నేహం యొక్క గొప్పతనాన్ని, స్నేహం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను, పర్యవసానాలను వివరించగలుగుతారు విద్యార్థులు. అదేవిధంగా ఎలాంటి స్నేహం మంచిదో తెలుసుకొని అలాంటి వారితో స్నేహం చేయగలగడం కూడా విద్యార్థుల్లో అలవడుతుంది. అలాగే లులనాల సంధి, చేకానుప్రాస, నాటానుప్రాస, అలంకారాలు అనేటటువంటివి, అలాగే ఆటవలది పద్యం యొక్క లక్షణాలు, ఇవన్నీ కూడా మనకి లెసన్ ద్వారా నేర్చుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ స్నేహం యొక్క రకాలను గురించి చెప్పారు. ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది. బాల్య స్నేహానికి ఉదాహరణ ఏంటంటే శ్రీకృష్ణుడు కుచేరుని యొక్క స్నేహము. సత్పురుషుల స్నేహానికి ఉదాహరణ ఏంటంటే శ్రీరాముడు మరియు సుగ్రీవుల యొక్క స్నేహం. వైర స్నేహానికి ఉదాహరణగా ద్రుపదుడు ద్రోణుల యొక్క స్నేహము. అలాగే స్వార్థ స్నేహానికి ఉదాహరణగా కర్ణుడు దుర్యోధనుని యొక్క స్నేహాన్ని గురించి ఈ లెసన్లో మనకి వివరించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే స్నేహం పాఠానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. స్నేహం పాఠానికి సంబంధించి సరికానిది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇది ప్రక్రియ ప్రాచీన పద్యానికి చెందుతుంది. ఇతివృత్తం వచ్చేసరికి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినది. రచయిత వచ్చేసరికి కొలకలూరి స్వరూపరాణి అయితే కాదు. మూల గ్రంథం వచ్చేసరికి వివిధ రచనలు. ఇక్కడ మనకి రచయితలు కూడా వివిధ రచయితలు అనేటటువంటిది వస్తుంది. కొలకలూరి స్వరూపరాణి అయితే కాదు. నెక్స్ట్ స్నేహం యొక్క పాఠ్యాంశం యొక్క రచయిత కాని వారు ఎవరు? స్నేహం పాఠ్యాంశం యొక్క రచయిత కాని వారు చూస్తే మనకి ఇక్కడ స్నేహం పాఠ్యాంశంలో వివిధ రచయితలు అని చెప్పుకున్నాం కదా. తిక్కన, నన్నయ్య, పోతన ఉంటారు. కందుకూరి రుద్రకవి ఉంటారు. తెనాలి రామ్ ఉంటారు. నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా ఉంటారు. ఈ పెద్దన శ్రీనాథుడు అనేవాళ్ళు మనకి ఇక్కడ ఈ లెసన్లో రచయితలుగా ఉండరన్నమాట. నెక్స్ట్ వన్, రచయిత బిరుదులకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ సరికానిది గుర్తించాలి. రచయిత మరియు బిరుదులు. ఇప్పుడు మనం చూస్తే ఆదికవి నన్నయ్య, కవిబ్రహ్మ తిక్కన, ప్రజాకవి ఎవరు అంటే బ్రహ్మెర పోతన. కవి సామ్రాట్ వచ్చేసరికి మనకి తెనాలి అన్నయ్య కవి అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే కవి సామ్రాట్ మనకి విశ్వనాథ సత్యనారాయణ, మరి తెనాలి అన్నయ్య కవి అనేది ఇక్కడ మనకి బిరుదు అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి కవి సామ్రాట్ అనేది మనకి విశ్వనాథ సత్యనారాయణ కాబట్టి ఇక్కడ మనకి సరికానిది అనేది మనకి ఆప్షన్ 4 అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, సుగ్రీవ విజయం అనేటటువంటి యక్షగాన రచయిత ఎవరు? సుగ్రీవ విజయం అనేది దేనికి చెందుతుంది, ఏ ప్రక్రియకి చెందుతుంది అంటే అది ఒక యక్షగాన ప్రక్రియకి చెందుతుంది. మరి దీని యొక్క కర్త ఎవరు, దీన్ని రచించిన వారు ఎవరు అంటే కందుకూరి రుద్రకవి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. మరి మనకి ఇక్కడ తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. తిరుపతి వెంకట కవులలో ఒకరైనటువంటి చెల్లపల్లి వెంకటశాస్త్రి వద్ద హై స్కూల్ విద్యను పూర్తి చేసిన వారు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినదన్నమాట. మనకి ఇక్కడ బిరుదు వచ్చేసరికి కవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ అనేవి ఈయన బిరుదులు. శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కదా. దేనికంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేటటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ విశ్వనాథ సత్యనారాయణ గారు. స్నేహం అనేటటువంటి పాఠ్యాంశానికి ఇచ్చిన చదవండి చర్చించండి అనే శీర్షికన ఇచ్చినటువంటి స్నేహ గీతం అనే గేయం యొక్క రచయిత ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ అద్దేపల్లి రామమోహన్ రావు. నెక్స్ట్ వన్, స్నేహ గీతం అనేటటువంటి గేయంలో స్నేహాన్ని
ఏ ఏ అంశాలతో పోల్చారు? స్నేహాన్ని ఏ ఏ అంశాలతో పోల్చారు? స్నేహగీతం అనేటటువంటి గేయంలో కవి స్నేహాన్ని ఏ ఏ అంశాలతో పోల్చారు? ఇక్కడ ఎప్పుడూ పక్కపక్కనే ఉన్న కలిసిపోయేటటువంటి రైలు పట్టాలతో పోల్చారు. వసంత ఋతువు రాగానే పలకరించేటటువంటి కోయిలలతో పోల్చారు. ఆకాశంలో ఉన్నటువంటి నీటి బొట్టు నేలను చేరడంతోనూ, జీవితం మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి గీతంతోనూ ఈ రకంగా స్నేహగీతం అనేటటువంటి గేయంలో కవి స్నేహాన్ని గురించి పోల్చడం జరిగింది. సో పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. స్నేహం గురించి గౌతమ బుద్ధుడు చెప్పినది ఏమిటి? స్నేహం గురించి గౌతమ బుద్ధుడు ఏం చెప్పారు? మనకి ఇక్కడ గురునానక్, గాంధీజీ, గౌతమ బుద్ధుడు ఇలా మనకి స్నేహం గురించి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ గౌతమ బుద్ధుడు స్నేహం గురించి ఏం చెప్పారు అంటే, విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అనేటటువంటి వాక్యాన్ని చెప్పారు. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అనేటటువంటి వాక్యాన్ని చెప్పారు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్నటువంటి మిత్రుడు కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు అని స్నేహం గురించి అన్నది ఎవరు? మనిషికి అవసర కాలంలో ఆదుకున్నటువంటి మిత్రుడు కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు అని స్నేహం గురించి అన్నది ఎవరు అంటే గురునానక్. గురునానక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకు అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎన్నుకుంటాడు. దానికి సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఎటువంటి పద్య శైలిని ఎన్నుకుంటారు? భావ వ్యక్తీకరణకి, అతని యొక్క రచనలో భావ వ్యక్తీకరణ కోసం తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేందుకు ఎటువంటి పద్య శైలిని ఎన్నుకుంటాడు? మరి దానికి సంబంధించి సరికానిది ఏంటి? ఉద్ధతి అనేటటువంటి దాన్ని వ్యక్తీకరించడానికి విక్రీడిత పద్యాలను ఉపయోగిస్తారు. అంటే ఉద్ధతి అంటే తీవ్రత లేదా ఆవేశం, దానికి సంబంధించినవి చెప్పాలనుకునేటప్పుడు ఎటువంటివి అంటే శార్దూలం మత్తేపు పద్యాలు అండి. వాటికి శార్దూల మత్తేపు పద్యాలు. అలాగే సుకుమారత, సున్నితత్వానికి చెప్పాలంటే చంపకమాల పద్యాలు, అంటే చంపకమాల ఉత్పలమాల అని అర్థం. అలాగే తాత్విక భావాలు చెప్పాలనుకుంటే గీత పద్యాలు. అంటే గీత పద్యాలు అంటే ఏంటి? తేటగీతి, ఆటవెలది, వీటిని గీత పద్యాలు అంటారు. ఇటువంటివి ఎన్నుకుంటారు. సో ఇక్కడ మనకి సరికానిది అడిగారంటే ఇక్కడ అన్నీ సరిగానే ఉన్నాయి కాబట్టి మరి సరికానిది అంటే ఇక్కడ ఏదీ లేదు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదీ లేదు అనేది ఆన్సర్ అవుతుంది. కవి తన రచనలలో భావ వ్యక్తీకరణకు అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలిని ఎన్నుకుంటాడు. అయితే పుష్ప పచాయాది సందర్భాలకు ఎటువంటి పద్య రీతులను ఎన్నుకుంటారు? పుష్ప పచాయాది సందర్భాలకు ఎటువంటి పద్య రీతులను ఎన్నుకుంటారంటే రగడలు, పంచచామరాలు. ఓకే, రగడలు, పంచచామరాలు. నెక్స్ట్ వన్, పద్యం అనే ప్రక్రియకు సంబంధించి సరి అయినది ఏమిటి? పద్యం అనే ప్రక్రియకు సంబంధించి ఇక్కడ సరి అయినది ఏది అంటే సాహిత్య ప్రక్రియలలో విశిష్టమైనది, ఛందోబద్ధమైనది, ధారణకు అనువుగా ఉంటుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఆటపాటలాడే వయసులో మొగ్గలా ప్రారంభమై మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలిచేది ఏమిటి? ఆటపాటలాడే వయసులో మొగ్గలా ప్రారంభమై మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలిచేది ఏమిటి అంటే స్నేహం ఇస్ ద రైట్ ఆన్సర్. సరసజేరి నిన్ను సంస్తవ మొనరించు వారాలెల్ల సకులు గారు నీకు అంటూ ప్రక్కన చేరి ఎప్పుడు పొగిడేవారు స్నేహితులు కాదని, కష్టాలలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడని పద్యం రాసినది ఎవరు? చూడండి, సరసజేరి నిన్ను సంస్తవ మొనరించు వారలెల్లా సకులు గారు నీకు అని అటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరు అంటే కందుకూరి రుద్రకవి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మైత్రిం బోలెడు ధర్మము వివేకము జేర్చున్ అనేటటువంటి పద్య రచయిత ఎవరు? మైత్రిం బోలెడు ధర్మము వివేకము జేర్చున్ అనేటటువంటి పద్య రచయిత కవిబ్రహ్మ తిక్కన ఇస్ ద రైట్ ఆన్సర్. శాస్త్రాలలో కనిపిస్తున్న 3 రకాల మిత్రుడు ఎవరు? శాస్త్రాల్లో కనిపిస్తున్న 3 రకాల మిత్రులు వీళ్ళనమాట. ఉత్తమ, మధ్యమ, అధమ అనేటటువంటి 3 రకాల మిత్రులు ఎందులో కనిపిస్తారు అంటే శాస్త్రాలలో. పైవారందరూ ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీకృష్ణుడు, కుచేలుడు ఇద్దరూ కూడా వారు చిన్నతనంలో ఎవరి వద్ద విద్యాభ్యాసం కొనసాగించారు? ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశారు అంటే సాందీపుని వద్ద
సాందీపిని వద్ద ఈజ్ ద రైట్ ఆన్సర్. నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేత్రం పాద పద్మంబులాశ్రయింపగం జనుట అనే పద్యము ఎవరు ఎవరితో అన్న సందర్భంలోనిది. ఈ పద్యవాక్యం అనేది ఎవరు ఎవరితో అన్న సందర్భంలోనిది. ఇక్కడ చూడండి, కుచేలుని భార్య అన్నమాట కుచేలునితో అంటుంది, ఇట్లా తనని శ్రీకృష్ణుని ఆశ్రయించమని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కుచేలుని భార్య కుచేలునితో అన్నటువంటి సందర్భంలోనిది. శ్రీకృష్ణుని ద్వారకా మందిరం అనేది ఎక్కడ ఉంది? శ్రీకృష్ణుని యొక్క ద్వారకా మందిరము ద్వారకా నగరంలో కలదు. నెక్స్ట్ వన్, సీతాపహరణంతో శ్రీరాముడు వికల మనస్కుడై సీతను అన్వేషిస్తూ ఏ పర్వతానికి వెళ్ళారు? ఏ పర్వతానికి వెళ్ళారంటే ఋష్యమూక పర్వతానికి వెళ్ళారు. ఈ క్రింది వాక్యాల్లో సరి అయినది ఏమిటి? శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వెళ్ళినటువంటి కుచేలుడు జీవవస్త్రంలో అటుకులు తీసుకుని వెళ్ళాడు. వాలిని సంహరించి సుగ్రీవుని భార్య రుమకి విముక్తి కలిగించినది ఎవరు అంటే శ్రీరాముడు. సుగ్రీవుణ్ణి కిష్కింధ అనేటటువంటి రాజ్యానికి శ్రీరాముడు రాజుగా చేశారు. సో ఇక్కడ మనకి పై 3 కూడా సరి అయినవేనండి, పైవన్నీ కూడా సరి అయినవి. ఈ మేని లోపల బ్రాణ మొన్నాళ్ళు లెసలారుచుండు అనే ఈ పద్యం ద్వారా తాము ప్రాణం ఉన్నంతకాలం అగ్నిసాక్షిగా మిత్రులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీరాముడు సుగ్రీవులు ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీరాముడు సుగ్రీవులు ఈజ్ ద రైట్ ఆన్సర్. ద్రుపద ద్రోణుడు వీళ్ళిద్దరూ కూడా సకల విద్యలను భరద్వాజ ఆశ్రమంలో ఎవరి వద్ద నేర్చుకున్నారు? చూడండి, ద్రుపద ద్రోణుడు వీరిద్దరూ కూడా సకల విద్యలను భరద్వాజ ఆశ్రమంలో ఎవరి వద్ద నేర్చుకున్నారు అంటే అగ్నివేశుడి వద్ద. శ్రీకృష్ణుడు కుచేలుడు అయితే సాందీపుని వద్ద నేర్చుకున్నారు. అగ్నివేశుడి వద్ద ద్రుపద మరియు ద్రోణుడు భరద్వాజ ఆశ్రమంలో నేర్చుకున్నారు. స్నేహ ధర్మాన్ని పాటించని ద్రుపదుడని బంధించి పట్టి తెమ్మని ద్రోణుడు ఏ శిష్యునికి ఆజ్ఞాపించారు? ఎవరికి ఆజ్ఞాపించారు? స్నేహధర్మాన్ని పాటించినందుకు ద్రుపదుడిని బంధించి తీసుకొని రమ్మని ద్రోణుడు ఏ శిష్యుడిని ఆజ్ఞాపించారు? అర్జునునికి ఆజ్ఞాపించారు. కర్ణుడు ఎవరి యొక్క దుష్టబుద్ధికి స్వార్థ స్నేహానికి బలైపోయారు? కర్ణుడు ఎవరి యొక్క దుష్టబుద్ధికి స్వార్థ స్నేహానికి బలైపోయారు? ఎవరి యొక్క అంటే దుర్యోధనుడి యొక్క ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కర్ణుడిని అంగరాజ్యానికి రాజును చేయడం వల్ల ఎవరితో స్నేహం చేశారు? కర్ణుడిని అంగరాజ్యానికి రాజును చేశారు కాబట్టి కర్ణుడు ఎవరితో స్నేహం చేశాడు? దుర్యోధనుడితో స్నేహం చేయడం జరిగింది. దుర్యోధనుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. కర్ణుడిని దుర్యోధనుడు పన్నిన విషవలయం గురించి హెచ్చరించిన వారు ఎవరు? కర్ణుడిని దుర్యోధనుడు పన్నినటువంటి కర్ణుడికి దుర్యోధనుడు పన్నిన విషవలయం గురించి హెచ్చరించిన వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తారు. విదరుడు, కుంతి, శ్రీకృష్ణుడు. విదరుడు, కుంతి అలాగే శ్రీకృష్ణుడు. కళలో కూడా ఎటువంటి మోసం తలపెట్టకుండా చిట్ట చివరి దాకా పయనించేటటువంటి మంచి గుణాల మేలి కలయిక స్నేహం అని తెనాలి అన్నయ్య కవి రచించిన రచన ఏది? సుదక్షిణాపర్ణయం ఈజ్ ద రైట్ ఆన్సర్. సుదక్షిణాపర్ణయం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క రచన కానిది ఏది? ఈ క్రింది వాణిలో విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క రచన కానిది. మరి ఇవన్నీ కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క రచనలే. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు, ఏకవీర, వేయి పడగలు ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. సుగ్రీవ విజయం అనేది కందుకూరి రుద్రకవి కాబట్టి ఇది మనకి కాదు. నెక్స్ట్ వన్, స్నేహం పాఠ్యాంశంలో వైర స్నేహం అనేది వీళ్ళిద్దరి మధ్య జరిగిన స్నేహాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. వైర స్నేహం అనేది వీళ్ళిద్దరి మధ్య జరిగిన స్నేహాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.
వైర స్నేహానికి ఉదాహరణ ద్రుపదుడు మరియు ద్రోణుడు. ద్రుపదుడు, ద్రోణుడు. టంగుటూరి ప్రకాశం గారికి సంబంధించి సరి అయినది ఏమిటి? టంగుటూరి ప్రకాశం గారికి సంబంధించి సరి అయినది ఏది? ఆంధ్రకేసరి అనేది ఈయన యొక్క బిరుదు. నా జీవిత యాత్ర అనేది ఈయన యొక్క స్వీయ చరిత్ర. స్వరాజ్యం అనేది వీరు స్థాపించినటువంటి పత్రిక. స్వరాజ్యం అనేది పత్రిక. నా జీవిత యాత్ర అనేది స్వీయ చరిత్ర. ఆంధ్రకేసరి అనేది బిరుదు. సో ఇక్కడ మనకి పైవన్నీ సరి అయినవి. శ్రీరాముడు సుగ్రీవుల యొక్క స్నేహం ఏ రకమైన స్నేహానికి ఉదాహరణ అంటే సత్పురుషుల స్నేహానికి ఉదాహరణ. సత్పురుషుల స్నేహం. తండులములు అనగా అర్థం ఏమిటి? తండులములు అంటే అర్థం అటుకులు ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది అర్థాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది ఇక్కడ చూస్తే సంస్తవం అంటే పొగడడం, రుచిరం అంటే చక్కని, అలాగే ప్రకరము అంటే సమూహము. ఈ మూడు కూడా రైట్ ఆన్సర్సే. అలాగే ఇందిర అంటే లక్ష్మీదేవి. సో మనకి ఇక్కడ పార్వతీదేవి అన్నారు కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ సరికాదు. లక్ష్మీదేవి అనేది రైట్ ఆన్సర్. క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది గుర్తించాలి. తల్పము అంటే పరుపు, శయ్య. జలము అంటే సలీలము. రుచిరము అయితే కాదు, సలీలము ఉదకము వస్తుంది. అలాగే వస్త్రాలు అంటే అంబరాలు, వసనములు. ప్రకరము అంటే సమూహము, గుంపు. ఈ రెండు కూడా రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది నానార్థాలకు సంబంధించి సరి అయినది కానిది. విభుడు అంటే ప్రభువు, శివుడు, బ్రహ్మ. కను అంటే చూచు, వెదకు, జన్మనిచ్చు. దళం అంటే ఆకు, భాగము, దండు. ఈ మూడు కూడా మనకి ఇక్కడ సరిగా ఉన్నాయి. మరి ఫలం అంటే పండు వస్తుంది. అలాగే కార్యము వస్తుంది. అలాగే పరిణామం అనేది వస్తుంది. మనకి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరి అయినది ఏమిటి? సరి అయినది సాక్షి అంటే సాకిరి ఈజ్ ద రైట్ ఆన్సర్. కథ ఈజ్ ద రైట్ ఆన్సర్. కృష్ణుడు అంటే కన్నయ్య ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వాంఛ అంటే వలపు. సో మనకి ఇక్కడ వాంఛ అంటే వలపు, ఇది ఒక్కటి మాత్రమే సరిగా ఉంది. మిగతావి ఏవి కూడా ఇక్కడ మనకి సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరి అయినది ఏమిటి? లక్ష్మి అంటే లచ్చి. రూపము అంటే రూపు ఈజ్ ద రైట్ ఆన్సర్. పుత్రుడు అంటే బొట్టెడు రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ 3 సరిగా ఉంది. గృహము అంటే గీము ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 కూడా సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి సరి అయినది కానిది గుర్తించాలి. గురువు అనగా అజ్ఞానమనే అంధకారాన్ని ఛేదించేవాడు ఉపాధ్యాయుడు. గురువు అంటే అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని ఛేదించేవాడు ఉపాధ్యాయుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి సరిగా లేదు. మోక్షం జీవుణ్ణి పాసం నుండి విడిపించేది. పురంధ్రి అంటే గృహాన్ని ధరించేది. అమృతం అంటే మరణం లేనిది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 కూడా సరిగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది పదాలు వివరణలకు సంబంధించి సరికానిది గుర్తించండి. బ్రహ్మానందం అంటే ఎక్కువ సంతోషం. చక్రపాణి అంటే సుదర్శన చక్రం పానీయందు కలవాడు. కుంభవృష్టి అంటే కుండలతో కుమ్మరించినట్లు కురిసే వాన. ప్రచండ వాయువు అంటే ఎక్కువ గాలి వీస్తున్న పరిస్థితి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో లులనల సంధి కానిది ఏంటి? లులనల సంధి అంటే మనకి ఇక్కడ వజ్రము ప్లస్లు దేశము ప్లస్లు పుస్తకం ప్లస్ నా. సో మనకి
ఈ మూడు కూడా లులనల సంధికి చెందుతాయి. అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత అనేది మనకి ఇక్కడ లులనల సంధికి చెందదు. ఇది మనకి యనాదేశ సంధి. యా అనేటటువంటిది ఆదేశంగా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వన్, ఈ క్రింది సంధులకు సంబంధించి సరికానిది గుర్తించండి. సరికానిది ఇక్కడ కానుకేమైనా, కానుక ప్లస్ ఏమైనా, కానుకేమైనా అనేది మనకి అత్వ సంధి అవుతుంది. కానుక ప్లస్ ఏమైనా, కానుకేమైనా అకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది ఇక్కడ మనకి ఇత్వ సంధి అయితే కాదు. సో ఫస్ట్దే మనకి ఇక్కడ మనకి సరిగా లేదనమాట. నిత్యానందం సవర్ణ దీర్ఘ సంధి. నిత్య ప్లస్ ఆనందం, నిత్యానందం సవర్ణ దీర్ఘ సంధి. వైభవోన్నతి, వైభవ ప్లస్ ఉన్నతి గుణసంధి. అత్యంత యనాదేశ సంధి. ఈ మూడు కూడా మనకి సరిగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, క్రింది సమాసాలకు సంబంధించి సరికానిది గుర్తించండి. నలు దిక్కులు అంటే 4 సంఖ్య గల దిక్కులు. ఫల పుష్పాలు అంటే ఫలమును పుష్పమును. భార్యాభర్తలు భార్యయును భర్తయును. ద్వారకా నగరం, ద్వారకాను పేరుగల నగరం. సో ద్వారకయును నగరమును అనేది రాంగ్. ద్వారకాను పేరుగల నగరం సంభావన పూర్వపద కర్మధారి సమాసం. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. పద్యపాదంలో లేక వాక్యంలో ఏదైనా ఒక పాదాన్ని గమనించినప్పుడు అందులో అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంటనే ప్రయోగించబడినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది? అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంటనే రావడం చేకానుప్రాస అలంకారం. పద్యపాదంలో లేక వాక్యంలో ఏదైనా పాదాన్ని గమనించినప్పుడు అందులో తాత్పర్య భేదం కలిగిన హల్లుల జంట వెంటనే ప్రయోగించబడినట్లయితే అది ఏ అలంకారానికి చెందుతుంది అంటే తాత్పర్య భేదం అనేది లాటానుప్రాస. క్రింది వానిలో లాటానుప్రాస అలంకారానికి చెందినది ఏమిటి? లాటానుప్రాస అలంకారానికి చెందేది శ్రీనాథుని వర్ణించు జిహ్వ అనేది లాటానుప్రాస అవుతుంది. ఈ రిమైనింగ్ అన్నీ కూడా మనకి చేకానుప్రాస అవుతాయి. నెక్స్ట్ వన్, కమలాక్షు నర్చించు కరములు అనేది ఏ అలంకారానికి చెందుతుంది అంటే ఇది కూడా మనకి లాటానుప్రాస అలంకారానికి చెందుతుంది. ఆట వెలది పద్య లక్షణాలకు సంబంధించి సరి అయినది ఏది? ఇందులో మనకి ప్రాస నియమం కలదు అన్నారు. ప్రాస నియమం ఉండదు. సో ఇది మనకి ఇక్కడ సరికాదు. 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాల్లో వరుసగా 5 సూర్యగణాలు ఉంటాయి. ఇది మనకి 2 కూడా సరి అయినదే. అలాగే యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. సో ఇక్కడ మనకి సరి అయినది కానిది ఏది అని అడగాలి. అప్పుడు మనకి ఆప్షన్ 1 అనేటటువంటిది సరికాదు. ఈ 3 కూడా మనకి ఇక్కడ సరి అయినవి. సో సరి అయినది కానిది ఏది అంటే ఆప్షన్ 1 అనేది సరికాదు. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.